ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లక్ష్మి, ఎడారిలో కోయిల్లా ఒంటరిగా మూగ భాషలో బాధ అనే రాగంలో పాట పాడుకుంటున్నట్టున్నావు? కుమిలిపోతూ మౌనంగా పాడుకునే నీ పాటలు కుటుంబంలో ఎవ్వరికీ వినిపించకపోయినా నాకు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. అందుకే కాస్త ఓదారుద్దామని వచ్చా. నువ్వు ఓదార్చేంత బాధలో నేను లేనులే మనీషా. అబద్ధం చెప్పకు లక్ష్మి. తాళి కట్టిన భర్త వదిలేశాడు. కళ్ళ ముందు భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. అలాంటప్పుడు బాధ తప్ప ఇంకేముంటుంది చెప్పు? నువ్విలా మాట్లాడుతూ ఉంటే కొందరి అజ్ఞానుల కథ నీకు చెప్పాలనిపిస్తుంది మనీషా. ఏంటో అది? సూర్యుడు అస్తమించేసరికి ఒక అజ్ఞానుల లోకం తెగ అల్లాడిపోయింది. లోకం మొత్తం చీకటైపోయిందని తెగ బాధపడిపోయింది. వెలుగు కోసం రాత్రంతా ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణించాక మళ్ళీ సూర్యోదయం వల్ల వెలుగు కనిపించింది. వాళ్ల ప్రయాణం వల్ల, వాళ్ల ప్రయాస వల్ల వెలుగు కనుక్కున్నాం అనుకున్నారు కానీ సూర్యుడు మళ్లీ ఉదయించడం వల్ల వెలుగొస్తుందని గుర్తించలేకపోయారు. నిన్ను చూస్తుంటే ఆ అజ్ఞానులే గుర్తొస్తున్నారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మిత్ర మళ్ళీ నీ జీవితంలోకి వస్తాడు అనుకుంటున్నావా? మళ్ళీ నువ్వు ఈ ఇంటి కోడలిగా వెలిగిపోతాననుకుంటున్నావా? అలా కాని కలలు కంటే అవి ఇక్కడే చెరిపేసుకో లక్ష్మి. ఎందుకంటే ఆ కలలు ఎప్పటికీ నిజమవ్వవు కాబట్టి. అన్నిటికంటే ముందు 10 రోజుల్లో నీకు పెళ్ళయి మరొక ఇంటికి వెళ్ళిపోతున్నావు కాబట్టి. ఇకపై మిత్ర జీవితంలో ఉండేది నేనే. తన భార్య స్థానంలో కొనసాగేది నేనే. నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది మనీషా. ఎందుకు? ఎంతసేపు మిత్రని ప్రేమిస్తున్నాను, మిత్రని పెళ్లి చేసుకుంటాను, మిత్ర నావాడు అని నువ్వు చెప్పడం తప్ప ఏనాడైనా మిత్రగారి నోట్లో నుంచి ఒక్క మాటైనా వచ్చిందా? నేను మనీషాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని ఎప్పుడైనా చెప్పారా? నాకు మనీషాని పెళ్లి చేసుకోవాలని ఉంది అని ఏనాడైనా పలికారా? ఏ రోజైనా నిన్ను సరదాగా బయటికి తీసుకుని వెళ్లారా? కనీసం మా ముందు సరదాగా నీతో మాట్లాడారా? ఒక్కసారి గుర్తు చేసుకో, నీకే అర్థమవుతుంది. నిన్ను ప్రేమిస్తున్నారని, నిన్ను పెళ్లి చేసుకుంటారని ఒక అపోహలో ఉన్నట్టు నీకు అనిపించడం లేదు? ఒకసారి ఆలోచించు. మనీషా బ్రతుకు భవిష్యత్తు అన్ని మిత్రతోనే అని ఎప్పుడో ముడిపడిపోయింది లక్ష్మి. మధ్యలో వచ్చింది నువ్వు. అందుకే మధ్యలోనే వెళ్ళిపోతున్నావు. మనీషా భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి ఇక నుంచి నీ బ్రతుకు గురించి ఆలోచించు. కాలం చాలా విచిత్రమైంది చిన్నత్తయ్య గారు. ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకొస్తుందో మనకి తెలీదు. ఎప్పుడు ఎలాంటి విచిత్రాలు మన జీవితంలో పడేస్తుందో మనం ఊహించలేం. ఇక్కడ ఎవరుంటారో, ఎవరు వెళ్ళిపోతారో మనం ఊహించడం చాలా కష్టం. చూద్దాం. మనీషా కమ్. మా అక్కని ఎందుకు నిందిస్తున్నారు అని ప్రశ్నించడానికి వచ్చాను. మా అక్కకి ఇంట్లో ఉండడానికి ఎందుకు అర్హత లేదని అడగడానికి వచ్చాను. అన్నిటికంటే మించి అసలు మా అక్కని మీరందరూ అపార్థం చేసుకోవడానికి కారణం ఏంటో చెప్పడానికి వచ్చాను. జాను ఏంటి ఆవేశంలో ఉంది? మీ అక్కని అపార్థం చేసుకోవడానికి కారణమా? ఏంటో ఆ కారణం? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నేను చెప్తే అందరికంటే ముందు అవాక్కయ్యేది మీరే. చెప్పమంటారా? జాను నువ్వు ఆగుతావా? అది కాదక్క, అసలు నిన్నింత దారుణంగా వీళ్ళు ఎలా వదిలేస్తారు? చూడు జాను, నా జీవితంలో ఏం జరగాలని రాసుందో అదే జరిగింది. ఇకపై కూడా విధి ప్రకారమే జరుగుతుంది.
విధికి తల వంచి వెళ్ళాలి తప్పితే ఎదురెళ్ళి గెలవలేము. మీ అక్క చెల్లెళ్ళ భాగవతమిక ఆప్తారా? హై జానవి, మీ అక్కే 10 రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. మళ్ళీ నువ్వే ఉద్ధరిద్దామని ఇక్కడికి అడుగు పెట్టావు. పద రా, 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 రా. రామ్మా. జానక్క, చిన్నత్తయ్య గారు, రా, రా. చిన్నత్తయ్య గారు ఆగండి. బావగారు అడ్డం తప్పుకోండి. మనకి సంబంధం లేని ఇలాంటి మనుషులందరూ ఈ నట్టింట్లో తిరగడానికి వీల్లేదు. దేవయాని, లక్ష్మి నాకు కూతురుతో సమానమైనప్పుడు జాను కూడా నా కూతురు లాంటిదే. తనకు కూడా ఈ ఇంట్లో ఉండే అవకాశం, అనుమతి రెండూ ఉన్నాయి. ఈ 10 రోజులు లక్ష్మికి తోడుగా ఉండడానికి రమ్మని నేనే చెప్దామనుకున్నాను. ఈలోపే వివేక్ తీసుకొచ్చి మంచి పని చేశాడు. ఈ 10 రోజులు లక్ష్మీ జాను ఈ ఇంటి కూతుళ్ళుగా ఇక్కడే ఉంటారు. అక్క, చూసావా అక్క? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా? సంబంధం లేని మనుషులందరూ మన నెత్తికెక్కి తైతక్కలాడుతున్నారు. మన మధ్యనే తిరుగుతూ మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. దానికి బావగారు తీరిగ్గా కూర్చొని తాళం వేస్తున్నారు. చూడు దేవయాని, గాయం తగిలింది వాళ్ళకి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ గాయానికి కారణమైంది మన కుటుంబం. అందువల్ల ఇలాంటి విషయాల్లో కాస్త చూసి చూడనట్టుగా పోతే బాగుంటుంది. అది కాదక్క. అయినా ఎన్ని రోజులు? 10 రోజులు అంతే కదా. ఆ 10 రోజుల తర్వాత మనమెవరో వాళ్ళెవరో. అంతవరకు కాస్త ఓపిక పడితే సరిపోతుంది. ఈలోపు ఇలాంటి రాద్ధాంతాలు జరగకుండా ఉంటే మన ఇంట్లో మనకి మనశ్శాంతి దొరుకుతుంది. యాండి, మీరు చెప్పినట్లే 10 రోజుల్లో లక్ష్మికి పెళ్ళైపోవాలి. మీరనుకున్నట్టే మీ బాధ్యతని తీర్చుకోండి. అలాగే తనకు మన ఇంటికి ఎలాంటి సంబంధమూ లేకుండా చేయండి. అదే నేను ఎక్స్పెక్ట్ చేసేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.